ఇసుక, రేషన్ బియ్యం, మైనింగ్, పేకాట, చివరికి కోడి పందాలైనా సరే నా వాట నాకు పంపించి మీ పని మీరు చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నారని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇందుకు ఇటీవల పత్రికలో వచ్చిన వార్తలపై చర్చించుకుంటున్నారు కూడా. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు అవినీతి చేశాడా అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరో నేతతో జరిపిన ఫోన్ సంభాషణ బాగా వైరల్ అయింది. ఇలానే 2 రోజుల క్రితమే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంటూ పేరు లేకుండానే ఓ ప్రముఖ కథనం ప్రచురించింది. ఇక మంత్రుల గురించి టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలు ప్రచురించింది. సూర్యాభాయ్ అని హైదరాబాద్లో ఏపీ మంత్రి సెటిల్మెంట్లు అంటూ పెద్ద వార్తలు వచ్చాయి. ఇక హోంమంత్రి అనిత కూడా స్వయంగా తన పిఏ అవినీతి చేస్తున్నట్లు తెలిసింది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తొలగించానంటూ వెల్లడించారు కూడా. వాస్తవానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల అవినీతి తారాస్థాయిలో ఉందనేది సర్వే సంస్థలు కూడా చెప్తున్న మాట. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కూటమికి 11 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు ఏపీ ప్రజలు. వైన్ షాపుల టెండర్ల సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి స్వయంగా చంద్రబాబు కూడా మద్యం వ్యాపారంలో మీకేం పని అంటూ పార్టీ ఎమ్మెల్యేలను బహిరంగంగానే మందలించారు. అయినా సరే పార్టీ నేతల అవినీతికి మాత్రం బ్రేక్ పడలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు వేయాలని అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా సరే సొంత పార్టీ నేతలే చంద్రబాబు మాటలను బేఖాతరు చేస్తున్నారు.